స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దర్శకులతో మాట్లాడిన మంచి గుణములు స్తోత్రం. ప్రశాంత మీదకి వినోద మీద తన భర్త మీద పిల్లల మీద దిగి వచ్చునుగా. స్తోత్రం. స్తోత్రం. స్థలమున సంచరించగలిగిన ఆత్మ ఈ స్థలములో ఉండునుగాక. ప్రశాంతమైన సమాధానం సమాధానము కలిగిన ఆత్మతో కుమార్తె కుమారుడు కన్నీటిని తెలుసు. ఒక చక్కని కుమారుడు మోషాన్ని ఇచ్చారయ్యా. ఈ కుమారుడు ఏదికి ఫలించి నీకు సాక్షిగా రాకల్లో ఉండే కుటుంబం లేకపోనుగాక, ఆరోగ్యపోనుగాక. అంధకార శక్తులు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు తొలగిపోనుగాక. కన్నీటి ప్రార్థన చేయండి. కొట్టి దురాత్మ ఆ స్త్రీ యొక్క బాధపడ్డ గుణములు ఈ స్థానికి స్త్రీకున్న పాడుపడ్డ గుణములు తొలగిపోనుగా. బిడ్డలు ఎంత నిమిత్తము మీరు ఉపవాస దినం స్థాపన పెట్టుకున్నారు. మీరు ఎదిగి ఉన్నారు. ప్రశాంత చేస్తున్న మనమే మీ సన్నిధికి చేరునుగా. కన్నీటిని తుడిచేయండి. కుమారు యొక్క దుఃఖ వేదన తొలగిపుచ్చి తనకి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు బట్టి మీ పాదాలకి ఆత్మ ప్రభా పిల్లవరే ఆత్మ బలముగా కుటుంబాన్ని ఆవరించునుగా. పిలిచే ఆత్మ దిగులుగా తన దేవుని వాక్యమును పిలిచే విన్నాడు ప్రభా. ఈ కుటుంబం వినటకు సహాయం, ఆరోగ్యమును కుటుంబంలో సమస్యలు నీ పిల్లలు ఫలించి ద్రాక్షవని ఫలే ఈ కుటుంబంలో ఉందురుగా. సహాయం కుటుంబానికి బిడ్డలకి విరోధంగా లేస్తున్న చీకటి అంధకార శక్తులను తండ్రి కుమార పరిశుద్ధాత్మలు తొలగిపోవునుగాక. దావీదు అంతకంతగా సుబుద్ధిగా ప్రవర్తించినట్లుగా బిడ్డలు ప్రవర్తించుదురుగాక. దావీదుని అభివృద్ధి చేసినట్టుగా ప్రశాంత కుటుంబాన్ని అభివృద్ధి చేయండి. వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి. కుటుంబాన్ని మీరు దీవించండి. కొద్ది కాలం మొదలుకొని సమయం దాకా బిడ్డలను ప్రేమించి వాక్యం చెప్పించుకొని పాటలు పాడించుకొని ప్రార్థన చేయించుకొని మీరు చూపించిన కృప కొడుకున్న పాదాలకి వందనాలు. ఇప్పుడు పాడిన వారిని మీరు దీవించండి. వాక్యములు వాయించినటువంటి బిడ్డలు వాక్యముల బిడ్డలను ప్రతి కుటుంబంలో ఈ రోజు మంచి ఆత్మ నివసించనుగాక. సంఘ సమస్యలు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆజ్ఞాపిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని ప్రతి యమని బిడ్డను కుటుంబం కొరకు ప్రయత్నం చేస్తారు. వారి కుటుంబాన్ని కుటుంబాన్ని మీరు సేవకులను బలపరచండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డల కుటుంబాన్ని ఈ రోజున తండ్రి కుమార పరిశుద్ధాత్మలు దీవించబడునుగాక. తండ్రి యొక్క ఆత్మ కుటుంబాల మీదకి దిగివచ్చునుగాక. ఆశీర్వాదంతో కుటుంబ ప్రతి బిడ్డలు నింపబడునుగాక. ప్రయాణములను మీరు ఆశీర్వదించండి. వాక్యం విన్న బిడ్డలను మీరు దీవించండి. చెప్పబడిన వాక్యం బిడ్డ కుటుంబాలకు అనుగ్రహించి వచ్చినటువంటి బిడ్డలను దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. యేసయ్య శ్రేష్టమైన నామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి
పరిశుద్ధపరచబడునుగా. మీ రాజ్యం వచ్చునుగా. మీ చెప్పిన పరలోకమందు నెరవేరును భూమి మీద నెరవేరునుగా. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచు. మా రుణస్థులు క్షమించు ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరం మీరే మా తండ్రి. తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం బట్టి వాక్యమైన ప్రతి కుటుంబాలకి ఇదిగో ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క కృప నిరంతరం ప్రశాంత కుటుంబానికి ఉండి నడిపించను గాక.